నమస్కారం అండి. నేను డాక్టర్ అనంత్, కిమ్స్ కర్నూలు హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీలో నెఫ్రాలజీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల గురించి నేను డిస్కస్ చేస్తాను. సికేడీకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. మన ఇండియాలో అండ్ ప్రపంచవ్యాప్తంగా సికేడీ రావడానికి ప్రథమ కారణం డయాబెటీస్. 30 to 40% కేసెస్ ఆఫ్ సికేడీలో డయాబెటీసే కారణంగా ఉంటుంది. వేరే కారణాలు క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటారు. అది వివిధ కారణాల వల్ల కిడ్నీకి డ్యామేజ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లక్స్ నెఫ్రోపతి అంటారు. చిన్నప్పుడు మూత్రం బ్లాడర్ నుంచి రిటర్న్ వెళ్ళి కిడ్నీలో ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం, లేదా జెనెటిక్ కిడ్నీ డిజార్డర్స్ అంటే పుట్టుకతోనే కిడ్నీ అబ్నార్మల్గా ఉండడం, లేదా సిస్టిక్ కిడ్నీ డిజార్డర్స్ కిడ్నీలో పుట్టుక నుంచి బుడగల్లాగా ఉండి సిస్ట్స్ అంటారు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. దానివల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ కామన్గా వస్తుంది. వేరే కారణం వచ్చేసి పెయిన్ కిల్లర్స్ అండ్ ఆల్టర్నేటివ్ డ్రగ్స్. వీటి వల్ల కూడా కిడ్నీకి డ్యామేజ్ చేరుతుంది. వేరే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ ఒబేసిటీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, వీటి వల్ల కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ డిసీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇంతవరకు సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇనిషియల్ డేస్లో క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్లో పాలియూరియా, నాక్ట్యూరియా అంటారు. అంటే నైట్ టైమ్స్ లేసి ఎక్కువ యూరిన్ చేయడం, లేదా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల సిమ్టమ్స్ రావడం. అంటే పొటాషియం పెరగడం వల్ల అసిడోసిస్ అంటారు. అసిడోసిస్ అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరగడం, దీనివల్ల తర్వాత హెమోగ్లోబిన్ తగ్గడము, రక్తము తక్కువ ఉండడం వల్ల ఆయాసం రావడము, ఫెటీగ్ రావడము. ఇంకా యూరియా క్రియేటినిన్ పెరిగాక యూరిమిక్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఆకలి కాకపోవడము, బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ జమ అవడం వల్ల కాళ్ళవాపులు రావడము, ఆయాసం రావడము. సో ఇవన్నీ కిడ్నీ డిసీజ్ లక్షణాలు. సో ఇనిషియల్ ఫేజెస్లో మనము క్రానిక్ కిడ్నీ డిసీజ్ని 5 స్టేజెస్గా డివైడ్ చేస్తాము. స్టేజ్ 1 to స్టేజ్ 5, స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చే వరకు జనరల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ వల్ల, యూరిన్ టెస్ట్ల వల్ల, లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల మనకు కిడ్నీ ప్రాబ్లం ఉందని బయటపడుతుంది. సో జనరల్ పాపులేషన్లో కిడ్నీ డిసీజ్ ఉందని మనము ముందుగానే కనిపెట్టాలి అంటే ఒక యూరిన్ ఎగ్జామినేషను, యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషను, బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్. మూడోది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజార్డర్ కానీ, లేదా చిన్నప్పుడు రికరెంట్గా అంటే మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే హిస్టరీ ఉన్నప్పుడు కానీ, లేదా నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువ వస్తుంటే, లేదు అంటే 35 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీ డిసీజ్ ప్రథమ కారణం. సో చిన్న వయసులో బీపీ ఎక్కువ ఉన్న వాళ్లకు, లేదా నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువ వచ్చే వాళ్లకు, లేదా జెనెటిక్ డిజార్డర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఇవి హై రిస్క్ గ్రూప్స్ అన్నింటిలో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో కిడ్నీ డిసీజ్ ఉందా అని మనం స్క్రీన్ చేసుకోవడానికి యూరిన్ ఎగ్జామినేషను, తర్వాత సీరం క్రియాటినిన్ లెవెల్స్, మూడోది అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే కిడ్నీ సైజ్ ఎంత ఉందో చూడడానికి కడుపుది ఒకటి స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూడాలి. దీనిలో మనకు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా బయటపడిపోతుంది. సో ఒక్కసారి మనం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసాక అది సికేడీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3లో ఉన్నప్పుడు అది ఫర్దర్గా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా దాని రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ని తగ్గించడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్లకు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. HbA1c లెవెల్స్ టార్గెట్ 7.0 కన్నా తక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాళ్ళలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ వల్ల వచ్చిన కిడ్నీ ప్రాబ్లము ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం మనం ఇప్పుడు డయాగ్నోస్ చేశాక ప్రతి సంవత్సరం GFR అంటారు, అది 10 ml/minute/year తగ్గుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు. అదే మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఆ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
డయాబెటీస్ కంట్రోల్, దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డయాబెటిక్ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అండ్ HbA1c లెవెల్స్ 7.0 కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. రెండోది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో 130/80 కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. మనము బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఏ మందులు వాడినా ఫైనల్ టార్గెట్ 130/80 కన్నా తక్కువ మెయింటైన్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం వేగంగా పెరగకుండా ఉంటుంది. మూడోది ప్రోటీన్యూరియా కంట్రోల్. ప్రోటీన్యూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో. వీళ్ళలో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం తగ్గించినట్లయితే కిడ్నీ డిసీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. ప్రోటీన్యూరియా తగ్గడానికి మనకు కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దానిలో ప్రథమంగా మోస్ట్ ఇంపార్టెంట్ AC ఇన్హిబిటర్ ఆర్ ARB అంటారు. అంటే రామిప్రిల్ కానీ టెల్మిసార్టాన్ కానీ ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఈ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే ఇది BP కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, యూరిన్లో ప్రోటీన్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా కొన్ని పనులు చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వేగంగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, లేదా కిడ్నీకి హాని చేసే కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, అమికాసిన్ కానీ వ్యాంకోమైసిన్ కానీ వేరే యాంటీబయాటిక్స్ కానీ, వీటి వల్ల కిడ్నీకు హాని చేకూరుతుంది. సో ఈ యాంటీబయాటిక్స్ వాడడము, ఈ పెయిన్ కిల్లర్స్ వాడడము మనం అవాయిడ్ చేయాలి. అలా చేసినట్లయితే కిడ్నీ ప్రాబ్లం వేగంగా పెరగకుండా ఉంటుంది. GFR ఎంత ఉందో, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందో అంతే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ డయాలిసిస్ స్టేజ్ రీచ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రికాషన్స్ యూజ్ చేయకపోతే క్రియాటినిన్ ఫాస్ట్గా పెరుగుతుంది, GFR ఫాస్ట్గా తగ్గిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ ఫాస్ట్గా తక్కువ అయిపోయి ఒక 10 years పనిచేయాల్సిన కిడ్నీ 4 years 5 yearsకే పని ఆపేసి డయాలిసిస్ స్టేజ్కి రీచ్ అయిపోతుంది. ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ డ్రగ్స్ అంటే ఈ ఆయుర్వేద కానీ, జడీబూటీ కానీ, చెట్ల మందులు, నాటు మందులు, వీటి వల్ల కూడా కిడ్నీలో అలర్జిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అనే డిసీజ్ వస్తుంది. ఎందుకంటే ఈ మందుల్లో కంటెంట్ ఏముంటుందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ డిసీజెస్కి యూజ్ చేసే పదార్థాలు, దానిలో హెవీ మెటల్స్ ఉండొచ్చు, లేదా పెయిన్ కిల్లర్ కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఈ ఎస్పెషల్లీ మనము జాయింట్ పెయిన్స్ క్రానిక్గా ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఇట్లాంటి వాళ్ళు పెయిన్కి యూజ్ చేసే మందులు, మైగ్రేన్స్, క్రానిక్ హెడేక్ ఉన్న వాళ్ళు ఎన్ని మందులు వాడినా వాళ్ళకు నొప్పి తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి అలవాటు పడతారు. ఇవి తీసుకున్న 6 months 1 yearకి క్రియాటినిన్ వేగంగా పెరిగి వాళ్ళు డయాలిసిస్ స్టేజ్కి వచ్చేస్తారు. సో నా ప్రాక్టీస్లో అబౌట్ 50% ఆఫ్ ద కేసెస్లో ఈ ఆయుర్వేద జడీబూటీ చెట్ల మందులు ఇవి వాడిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం పెరిగి డయాలిసిస్ స్టేజ్కి వచ్చే కేసెస్ చాలా ఫ్రీక్వెంట్గా కామన్గా చూస్తుంటాం. వన్స్ మనం ఇవన్నీ ప్రికాషన్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్ క్రియాటినిన్ పెరిగి ఫైనలీ డయాలిసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకు డయాలిసిస్ తప్ప వేరే మార్గం ఉండదు. కానీ ESRD అంటారు, అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. అప్పుడు అంటే కిడ్నీలో కంప్లీట్గా పనిచేయకపోవడము, GFR less than 15 ml/minute ఉండడం. ఈ స్టేజ్కి వచ్చాక మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పెరిటోనియల్ డయాలిసిస్, రెండోది హీమో డయాలిసిస్, మూడోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఈ మూడిట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అంటే నార్మల్ ఫిజియోలాజికల్ లైఫ్ లీడ్ చేయడానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. వివిధ కారణాల వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ పెరిటోనియల్ డయాలిసిస్ కానీ, హీమోడయాలిసిస్ కానీ ఉంటాయి. మనం ఏ ఆప్షన్ చూస్ చేయాలి అనేది అది సెవరల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. వాస్కులర్ యాక్సెస్ అంటే ఫిస్టులా చేయగలుగుతున్నామా లేదా, అంటే ఆ పేషెంట్ ఉండే ఏరియాలో హీమోడయాలిసిస్ ఫెసిలిటీ ఉందా లేదా పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, పేషెంట్ ఏజ్ ఎంత, వీటన్నిటి ఫ్యాక్టర్స్ పైన మనము డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. అది పేషెంట్తో డిస్కస్ చేసి పేషెంట్ ప్రయారిటీస్ ఏంటి వాటిని కూడా మనం గుర్తించి దాని ప్రకారం మనం బెస్ట్ అడ్వైస్ ఇస్తాము.